సమయంలో సరస్వతి అమ్మ ఇక్కడ ఉండుంటే ఆ ఇంట్లో వాళ్ల మీద గొడవకు వెళ్ళుండేది. పార్వతి అమ్మకి నాకు జరిగిన అవమానం గురించి సరస్వతి అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడాలి. బావా, హాస్పిటల్కి వెళ్దామంటే వద్దన్నా. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయనివ్వు. షర్ట్ తీ. వద్దు వీణా, ఇవేం పెద్ద దెబ్బలు కాదులే, నేను మేనేజ్ చేసుకుంటాను. నా కోసం ఇంత చేసావు, చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళు. అదేంటి బావా పరాయిదాన్ని చేసి థ్యాంక్స్ చెప్తున్నావు. ఉండు, గాయాలకి మందు రాస్తాను. ముందు షర్ట్ తీ. వద్దు వీణా. నువ్వు వద్దంటే నా మీద ఒట్టే బావా. ఎవరో చేసిన పనికి అమ్మ నిందలు పడాల్సి వచ్చిందని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది వీణ. వాళ్ళెవరో బయట పెట్టి అమ్మ కాళ్ల మీద పడేసి క్షమాపణ చెప్పిస్తే తప్ప నా కోపం చల్లారదు. కరెక్ట్ బావా, అత్తయ్యని నిన్ను బ్యాడ్ చేయాలన్న ప్లాన్తోనే ఇదంతా చేశారు. ఈ పాపం ఊరికే పోదు బావా, వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. వాళ్ళని బయటికి లాగి తగిన శాస్తి చేసి తీరుతాను బావా. అమ్మా, ఆ ఇంట్లోకి ఆయన భార్యగా అడుగు పెట్టిందే తప్ప ఆయన బయట ప్రపంచానికి ఇంకా లోక్నాథ్ గారి భార్య అని లోకానికి పరిచయం చేయలేదు. కన్న కొడుకు తల్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కొడుకైనా సరే ఆ ఇంటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇన్ని అవమానాల్ని మా అమ్మ పంటి బిగువన ఓర్చుకొని ఉన్నా సరే ఇప్పుడు కోడలి కడుపు తీయాలని చూసిందన్న ఘోరమైన అపవాదుని మోపారు. పాపం అమ్మ మనసు ఎంత గాయపడిందో, ఎలా ఇన్ని అవమానాల్ని భరిస్తోందో. బాధపడకు బావా, అత్త ఇలాంటి దేవతకి శోభ పెట్టిన వాళ్ళు బాగుపడరు. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వీణా, నువ్వు వెళ్ళు. సరస్వతి అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోమంటావు బావా? ఈ గాయాలు మరీ అంత పెద్దవేం కాదులే వీణా, నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు. అది కాదు బావా, హాస్పిటల్ దగ్గర తిట్టి కొట్టి అవమానించారు. అది చాలదన్నట్టు జైల్లో పెట్టి కొట్టించారు. ఇవన్నీ తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి సమయంలోనే అయిన వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ఇప్పుడు నీకంటూ ఉన్నది నేను ఒక్కదాన్నే కదా బావా. ఇప్పుడు నా బాధంతా అమ్మ గురించే వీణా. నువ్వు నా దగ్గర ఉండటం కన్నా అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. వెళ్ళు, వెళ్ళమ్మకు తోడుగా ఉండు. అత్తయ్య గురించి నువ్వు దిగులు పడద్దు బావా. తను పరిస్థితి అర్థం చేసుకుంటుంది. తన బెంగంతా నీ మీదే ఉంటుంది. నా వల్ల అవమానాలు పడ్డామని ఒకసారి చూడాలి వీణా. బావా, వద్దు బావా, నువ్వు ఇప్పుడు అటువైపు రావాలని ఆలోచించుకో. నీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను బావా, కానీ తప్పదు. నువ్వు అక్కడికి వస్తే గొడవలు ఇంకా పెద్దవైపోతాయి. అది చూసి అత్తయ్య మనసు ఇంకా బాధపడుతుంది. సరే వీణా,
నువ్వు రెస్ట్ తీసుకో బావా. ఒక 4 రోజులు ఏ పని చేయకు, సరేనా? నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా కాల్ చేయి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నరుమలరణమే సిరికో. ఏ ప్రాణం పోయేదెవ్వరి కోసం, దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నరుమలరణమే సిరికో. పోలీసులు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎలా తట్టుకున్నావు అని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఎవరు చేసిన దానికి నువ్వు మీ అమ్మగారు నిందలు మోయాల్సి రావడం అన్నది నేను భరించలేకపోతున్నాను కార్తీక్. ఏమైంది వీణా? వీణా షట్ అప్. నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాను. నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు? మాట్లాడకని చెప్పానా? మాట్లాడకు. నీకెంత ధైర్యం ఉంటే నా బావని వాటేసుకుంటావు? నా బావని ముట్టుకోవడానికి నువ్వెవరు? వాయు చెప్పు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్ నువ్వు మా కంపెనీలో ఒక ఎంప్లాయీవి. అంత చనువు తీసుకొని నీ లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తావా? వీణా, సాటి మనిషిగా కార్తిక్కి జరిగిన దానికి బాధపడ్డాను. అన్యాయంగా జైల్లో ఉన్న కార్తిక్ ని చూసి చలించిపోయాను. ఇందులో తప్పేముంది? చలించిపోతే మాటలతో నీ బాధను చెప్పు, అంతేగాని అలా హక్ చేసుకోవడం ఏంటి? అప్పుడు నాలో ఉన్న ఉద్దేశం నువ్విప్పుడు అనుకునేది కాదు వీణా. ఒక ఫ్రెండ్కి ఓదార్పు ఇస్తున్నానన్న ఫీలింగ్ తప్ప మరొక ఉద్దేశం లేదు. నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాల్ని, పిచ్చిదాన్ని కాదు. ఈసారి చెంపదెబ్బ కొట్టడంతో ఆగాను. ఇది రిపీట్ అయితే నువ్వు లగేజ్ సర్దుకొని లండన్ పారిపోతావు. అర్థమైందా? ఏంటి అర్థమైందా? కార్తిక్ మీద పడ్డ నింద ఎలాంటిదో అందరికీ తెలుసు. మన అనుకున్న మనిషి మీద జాలి చూపించడం కూడా ద్రోహం అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు వీణా. సమర్థించుకోవాలని చూడక మాలి. మా ఇంట్లో ఒక ఉపద్రవం వచ్చింది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఒకరికొకరు అండగా ఎలా నిలబడాలో మేం చూసుకుంటాం. ఇందులో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోవడాన్ని నేను సహించలేను.
మొదటి నుంచి మా బావతో నీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నాను. పెళ్లి కానబ్బాయితో ఒక పెళ్లి కానమ్మాయి ఎంత చనువుగా ఉండకూడదో అంత క్లోజ్గా నీ మాట తీరు ప్రవర్తన ఉన్నాయి. మార్చుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కాదు కూడదు అని నీ పరిధి దాటాలని చూస్తే నా మీద చేయి చేసుకొని ఏదో సాధించాననుకోకు వీణా. ఏ కార్తీక్ కోసమైతే రెచ్చిపోయి నాతో ఇలా మాట్లాడావో అదే కార్తీక్ నా జీవితంలోకి వచ్చేలా చేస్తాను. నా రివెంజ్ రేంజ్ ఎలా ఉంటుందో లైఫ్ టైం గుర్తుండిపోయేలా చేస్తాను. కార్తీక్ ని వదులుకోను, దక్కించుకుంటాను. అది జరిగిన రోజున నువ్వు నా కాళ్ళ మీద పడి నా బావని నాకివ్వు అని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే ఈ మాలిని చేస్తున్న శబదం. నేను డల్గా ఉండడానికి చాలా కారణాలున్నాయి పాపా. నేను నీ కడుపులో నుంచి మంచిగా వస్తానో రానో అని బెంగ పెట్టుకున్నావు కదా. అయ్యయ్యో, అలాంటిదేం లేదురా బంగారం. నువ్వు ఖచ్చితంగా మా చేతుల్లోకి వస్తావు. నువ్వు ఎంతో అందంగా అపురూపంగా ఉంటావు తెలుసా. నువ్వు అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకన్నా. నీ అనుమానమే నా అనుమానం అని నీకు తెలుసు కదమ్మా. లేదు లేదు చిట్టి, నాకు ఎలాంటి అనుమానాలు లేవు. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? నువ్వు అందంగా బోసి నవ్వులు నవ్వుకుంటూ బయటకొస్తావు. నువ్వు డాడీ నేను ముగ్గురం కలిసి హ్యాపీగా ఉంటాం, ఓకేనా? ఓకే అమ్మా. అమ్మా, నా కోసం ఒక పాట పాడమ్మా. తప్పకుండా పాడతాను. కలలు కూడా ఊహించినవి జరుగుతున్నాయి. బొమ్మరిల్లు లాంటి ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దేవత లాంటి అత్తయ్య
అమాయకమైన కార్తీక్ల మీద నా కడుపు పోగొట్టాలని చూశారని నిందపడింది. ఎప్పుడు ఆ నింద మాసిపోతుందో, ఎప్పుడు అందరం మళ్ళీ కలిసుంటామో. నువ్వొచ్చే టైంకి ఈ కష్టాలన్నీ పోతాయి. అప్పటి వరకు నువ్వు హాయిగా ఉండు. స్వామి, కలలో కూడా ఊహించని ఉపద్రవం మా కుటుంబానికి వచ్చింది. వేద ఈ ఇంటికి తొలి వారసునివ్వబోతుందని సంతోషించే లోపే ఎవరో చేసిన కుట్రకి కడుపులో ఉన్న బిడ్డని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పాపాన్ని నా మీద వేస్తే ఆ ఘోరాన్ని చూడలేక నా కొడుకు ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఆ తల్లి కడుపు కోత చూడలేక ఒక సమస్యని తీర్చాం. అలాగే వేద కడుపులోని బిడ్డని కాపాడి ఈ గండం నుంచి గట్టెక్కించే స్వామి. పార్వతి ఏంటి ఈ టైంలో దేవుడికి పూజలు చేసే ప్రోగ్రాం పెట్టింది? పార్వతి, ఈ టైంలో దేవుణ్ణి ఏదో కోరుకుంటున్నావేంటి? అది భాగ్యం. నీ మొహంలో టెన్షన్ కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఏంటి విశేషం? కార్తిక్ రిలీజ్ అయిన విషయం చెప్తే అశుభం జరగాలని కోరుకుంటుంది. ఏం లేదు భాగ్యం, వేద కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని మొక్కుకుంటున్నాను, అంతే. అంతేనా? అంతే. ఏ అంత అనుమానంగా అడుగుతావేంటి? ఏదో దాస్తున్నావేమో అనిపిస్తుంది. పార్వతి, పార్వతి, ఏమైందిరా అన్నయ్య? ఏంటి తమాషాలు చేస్తున్నావా పార్వతి? ఏమైందండి? నాకు తెలియకుండా కార్తీక్ని విడిపించారా లేదా? నాకు తెలియకుండా సొంత పెత్తనాలు చేస్తున్నారా? కార్తిక్ రిలీజ్ అయ్యాడా? ఎప్పుడండి? నాకు మీరు ఇప్పుడు చెప్తుంటేనే తెలుస్తుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఈవిడ గారికి ముందే రిలీజ్ విషయం తెలిసే దేవుడికి పూజలు సుప్రభాత సేవలు చేస్తుందన్నమాట. పార్వతి, కొడుకు రిలీజ్ అయిన సంగతి తల్లికి తెలియకుండా ఉంటుందా? నీ కొడుకు బయటకు వచ్చాడని తెలిసే దేవుడికి కృతజ్ఞతలు చెప్పే ప్రోగ్రాం పెట్టావు, అంతేగా? వీణ పని కట్టుకుని వెళ్ళి తనే జామీనిచ్చి సంతకాలు పెట్టి మరీ కార్తీక్ని విడిపించిందంట. చీరని నేరం చేసినవని బయటికి తీసుకురమ్మని నీ మేనగోడలకు ఎవరు చెప్పారు? చెప్పు పార్వతి, అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు. ఇంట్లో పెద్దవాళ్ళని కాదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పెత్తనం చేసేదాకా వచ్చిందా వేణ? చెప్పు పార్వతి.
భాగ్యం, వీణ చెప్పిన అస్త్రాన్ని మనం ఎలా అయినా కొట్టేయాలి. నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా, అది బయటికి పోనీ చెప్తా. Da da